అందరికీ కూడా నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం చరిత్రలో ఒక మంచి కార్యక్రమానికి పలికాం. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక కమిట్మెంట్ మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 6,000 మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో అది నిలబెట్టుకున్నారు. దానితో పాటు అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా మన వాట్సాప్ గవర్నెన్స్ కూడా చూసుకుంటే లాంటి వ్యక్తులకి ఇంటికి సర్టిఫికేట్ వాళ్ళ చేతిలోనే సర్టిఫికేట్ కానీ గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని వచ్చే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా నడిచింది. అలాగే నాకు కూడా ఎప్పుడు దివ్యాంగులకి ఏదో ఒక కార్యక్రమం చేయాలన్న తపనతో గతంలో అనేక సందర్భాలు టెస్టింగ్ క్యాంప్స్ పెట్టి ఈ దివ్యాంగులకి ఏ రకాలైనటువంటి పరికరాలు కావాలో, అది హియరింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు, వాకింగ్ ఎయిడ్స్ కావచ్చు, క్రచెస్ కావచ్చు, లేకపోతే వీల్ చైర్స్ కావచ్చు, లేకపోతే ట్రైసైకిల్స్ కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి యంత్రాలు వాళ్ళందరికీ అవసరమైనటువంటి ఉన్నాయి. దానికి సంబంధించి జనవరిలో ఒక ప్రత్యేకంగా మన శ్రీకాకుళం జిల్లా ప్రతి ఉన్న 8 కాన్స్టిట్యున్సీల్లో ఒక ఐడెంటిఫికేషన్ క్యాంప్ పెట్టాం. ఆ క్యాంప్ ద్వారా వచ్చినటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది చూసుకుంటే సుమారు 1,283 పరికరాలకు వచ్చింది. 802 మందికి ఆ యొక్క లబ్ధి ఈరోజు చేకూర్చే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా సిఎస్ఆర్ ఫండ్ తీసుకుని వచ్చి 3,20,00,000 రూపాయలు ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం, వాళ్ళ ఎక్విప్మెంట్ కోసం ఈరోజు ఖర్చు పెట్టి ఆ పరికరాల డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ని ఈరోజు శ్రీకాకుళం కార్యక్రమం అటెండ్ అయిన తర్వాత వాళ్ళ ముఖాల్లో ఆనందం చూశారు. ఎంతో కాలం నుంచి కొంతమంది 10-15 సంవత్సరాల నుంచి ఇటువంటి ఎక్విప్మెంట్ లేక వాళ్ళు రోజు దినచర్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అందుకనే ఒక టార్గెటెడ్ అప్రోచ్ కింద గతంలో 2 సార్లు ఈ ప్రోగ్రామ్ చేయాలని నా వంతుగా ఎంపీ నిధులు ఖర్చు పెట్టడం, కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి 2 సార్లు ప్రోగ్రామ్ చేశాను. చేసినప్పటికీ ఎంతో కొంతమంది వచ్చి మాది ఇంకా ఉండిపోయండి, మేము కూడా ఇంకా ఎలిజిబుల్గా ఉన్నాం, మాకు రాలేదని అంటే మూడోసారి నాకు తెలిసి దేశంలో ఏ కాన్స్టిట్యున్సీలో కూడా 3 సార్లు ఇప్పుడు కలింకో ద్వారా ఇటువంటి ప్రోగ్రామ్ జరగలేదు. సుమారు 6 కోట్ల రూపాయల వరకు ఈరోజు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఖర్చు పెట్టి ఎన్నో రకాలైనటువంటి బ్యాటరీ ట్రైసైకిల్స్, ముఖ్యంగా దాని తాలూకా రిక్వైర్మెంట్ మన వికలాంగుల చాలా ఎక్కువగా ఉంది. అది ఈరోజు సుమారు 353 కేవలం బ్యాటరీ ట్రైసైకిల్స్ ఈరోజు పంపిణీ చేయగలిగాం. అలాగే భవిష్యత్తులో కూడా ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్ కింద సాచ్యురేషన్ వచ్చేంత వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా చేయాలని చేయించుకున్నాను. అలాగే ఈరోజు చూసుకుంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ యాక్టివిటీ చేసినందుకు చైర్మన్ గారు విపిన్ కుమార్ గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా వచ్చి ప్రోగ్రామ్ని మానిటర్ చేసుకుని చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే స్థాయిలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా సహకరించింది. దానితో పాటు 90 లక్షల రూపాయలు మరొక ఎన్జిఓ ఇండియా టర్న్స్ పింక్ అనే ఎన్జిఓకి ఇచ్చి ఆనంద్ కుమార్ గారు ఎవరైతే ఎన్జిఓని లీడ్ చేస్తున్నారో వారి ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఎక్కువగా మహిళలకి ఇబ్బంది పెడుతున్నటువంటి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే దేశ స్థాయిలో నంబర్ 1 క్యాన్సర్ ఏదైతే ఉందో అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్. కాబట్టి దాని మీద రూరల్ ఏరియాస్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అవగాహన కల్పించి మహిళలు కూడా ఎప్పటికప్పుడు చేసుకునే విధంగా, దానికి ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేసుకొని దాని నుంచి బయటపడే విధంగా 10,000 మందికి స్క్రీనింగ్ అనమాట, 10 గ్రామాలు 10 చోట్ల పెట్టి 10,000 మందికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ కూడా చేయబోతున్నాం. అది కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్. ఒకటి దివ్యాంగులకి, అలాగే మరొక ఆరోగ్యం పట్ల కూడా కాస్త అవేర్నెస్ కల్పించే విధంగా ఈ 2 ప్రోగ్రామ్స్కి అంటే ఓవరాల్గా చూసుకుంటే 4 కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి సహకరించారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే జిల్లా నుంచి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎక్కడికక్కడ శాసనసభ్యుల తాలూకా ఆధ్వర్యంలో, అలాగే డిసేబుల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరి తాలూకా సహకారంతో ఈరోజు క్యాంప్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంది. భవిష్యత్తులో ఈ స్ఫూర్తితోనే వికలాంగులకి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనేది వ్యక్తిగతంగా కూడా ఒక పట్టుదలతో ముందుకెళ్తున్నాం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా మా శ్రీకాకుళం జిల్లా తరఫున తెలియజేయాల్సింది ఏంటంటే, ప్రతి శుక్రవారం కూడా అంటే 3వ శుక్రవారం, నెలకి ఒక రోజు 3వ శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్సు మన దివ్యాంగుల కోసం మన జిల్లాలో చేస్తున్నాం. స్వాభిమాన్ అనే పేరుతో ఆ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే రెగ్యులర్ గ్రీవెన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనేక ఇబ్బందులు వస్తున్నాయి.
ఎక్కువ మంది జనాభా ఉండడం, వీళ్ళు వాళ్ళతో పాటు పోటీ పడి అధికారులు కలవలేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు, ఎంతో దూర ప్రాంతం నుంచి వస్తున్నారు, ఎండల్లో ఉండిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అది గుర్తించి ఒక ప్రత్యేక గ్రీవెన్స్ ప్రోగ్రాము నాకు తెలిసి హ్యాండిక్యాప్కి మన జిల్లాలోనే చేస్తున్నాం. 9 నెలలుగా ఇది సక్సెస్ఫుల్గా ఈ మోడల్ కూడా జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల పట్ల, సమాజంలో వెనుకబడినటువంటి వర్గాల పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామనడానికి ఈ కార్యక్రమం ప్రత్యేకమైనటువంటి నిదర్శనం. శ్రీకాకుళం జిల్లాలో ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది, సంతృప్తికరంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం.